గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టెక్నాలజీ ఎట్లెట్లయితే అప్గ్రేడ్ అవుతుందో అట్లట్లా మనకు అందించే సేవలు అంటే డిజిటల్ పేమెంటే కదా, మొత్తం అసలు క్యాష్లెస్ పేమెంట్సే ఎక్కువైపోతున్నాయి. కాబట్టి అందులో కూడా ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ పోతున్నాయి. యాక్చువల్లీ అందులో భాగంగానే ఇప్పుడు డిజిటల్ పేమెంట్కి సంబంధించి బిగ్ అప్డేట్ మీకు ఈ స్క్రీన్ మీద చూసిన పిక్చర్ ద్వారానే అర్థమవుతుంది. ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే ఇవి వెరీ ఈజీ అనమాట. చాలా ఈజీగా ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. జస్ట్ ఫోన్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తే సరిపోయి డబ్బులు సెండ్ చేసేయచ్చు. సో ఫోన్పే మరియు గూగుల్ పే వినియోగదారులకు ఈ రోజు నుండి ఒక 5 రూల్స్ కొత్తగా వచ్చాయి. ఆ 5 రూల్స్ తెలుసుకోకపోతే మాత్రం చాలా చాలా కష్టం. ఎందుకంటే రోజువారీగా మనం వాడుతున్నాయి ఎక్కువగా ఈ యాప్సే కాబట్టి ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకోవాల్సిందే. అందులో భాగంగానే ఆ 5 రూల్స్ ఏం మారినాయి ఒకసారి చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. యాక్చువల్లీ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం మరియు ఇతర యూపీఐ యాప్ల వినియోగదారులందరికీ ప్రత్యక్ష ప్రభావం చూపించబోతోంది ఈ యాప్ల ద్వారా, ఈ 5 రూల్స్ ద్వారా. అవి ఏంటి అంటే ఆరోగ్య మరియు విద్యా రంగాలకు 5 లక్షల వరకు కొత్త యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్. యూపీఏలో ఇది అత్యంత పెద్ద మార్పుల్లో ఒకటి. ఈ లిమిట్ ఏదైతే ఉందో 5 లక్షల వరకు కొత్త యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అని భారీ మార్పు అయితే తీసుకొచ్చిండ్రు. ఆరోగ్య మరియు విద్యా రంగాలకు చెల్లించే లావాదేవీలకు రోజుకు 5 లక్షల వరకు లిమిట్ పెంచుతున్నారు. ఈ రూల్ ఫస్ట్ రూల్ అది. మరి దేనికి వర్తిస్తుంది? ఆరోగ్య రంగమేనా? కాదు. ఇదేంటి? ఆసుపత్రి ఖర్చులకు కావచ్చు, మెడికల్ ట్రీట్మెంట్కి కావచ్చు, ఫార్మసీ బిల్లులకు, పాఠశాల మరియు కళాశాల ఫీజులకు కావచ్చు, ఎగ్జామ్ ఫీజులు, అడ్మిషన్ ఛార్జీలు, ఇవన్నీ కూడా ఇందులో ఫస్ట్ రూల్లో భాగంగా రాబోతున్నాయి. సో 5 లక్షల వరకు దాని కెపాసిటీని పెంచిండ్రు. ముందు తక్కువగా ఉంటుంది, ఇప్పుడు దాన్ని 5 లక్షలకు అప్గ్రేడ్ చేసిండ్రు. ఇది ఫస్ట్ రూల్ అనమాట. దెన్ ఇది ఏమవుతుందంటే దీని ద్వారా పెద్ద బిల్లులు ఒకేసారి చెల్లించడానికి అవకాశం, అత్యవసర సమయంలో ఆలస్యం లేకుండా చెల్లింపులు జరుగుతాయి, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు మేలు జరుగుతుంది, ఆసుపత్రులు, విద్యా సంస్థలు యూపీఐ అంగీకరించడానికి ప్రోత్సాహం కలుగుతుంది. చాలామంది విద్యా సంస్థలు యాక్చువల్లీ ఆన్లైన్ పేమెంట్, కొన్ని సంస్థలు, కొన్ని విద్యారంగాలు అండ్ ఆసుపత్రులు కొన్ని ఒప్పుకుంటున్నాయి. కానీ కొంతమంది ఇంకా కూడా క్యాషే కావాలి అన్నటువంటి డిమాండ్ కొన్నిట్లో చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ మార్పు కుటుంబాలకు కావచ్చు, విద్యార్థులు మరియు రోగుల కోసం చాలా అంటే చాలా ఉపశమనం అని చెప్పొచ్చు. బిగ్గెస్ట్ రిలీఫ్ అనమాట. ఒక్కసారి 5 లక్షల వరకు కెపాసిటీ పెంచేసరికి చాలా వరకు ఇది అందరికీ, జనరల్ పబ్లిక్ కూడా చాలా ఈజీగా మనీ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి? యూపీఐ ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్. అసలు ఇదేంటి? ఇది కొత్తగా ప్రారంభించారు యూపీఐ సేవల్లో మరొక కీలక అప్డేట్ ఇది. ఇప్పుడు వినియోగదారులు ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ ద్వారా కూడా చెల్లింపులు చేయొచ్చు. అది ఎలా అంటే బ్యాంక్ మీకు ముందుగా క్రెడిట్ పరిమితి ఇస్తుంది. ఫస్టే బ్యాంక్ మనకు క్రెడిట్ పరిమితి ఇంతవరకు అని ఇస్తుంది. ఆ మొత్తాన్ని మీరు యూపీఐ ద్వారా ఉపయోగించుకోవచ్చు. మీకు ఖాతాలో డబ్బులు లేకపోయినా మీకు బ్యాంకు కొంత అమౌంట్ ఇస్తుంది. దాన్ని ఇప్పుడు మీరు ఖాతాలో డబ్బులు లేకపోయినా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఎవరికి ఎక్కువ ఉపయోగకరం అంటే చిన్న వ్యాపారులు, పాపం వాళ్ళకి పెట్టుబడికి కూడా ఉండవు ఒక్కొక్కసారి డబ్బులు. సో అందులో భాగంగానే ఫస్టే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఈ క్రెడిట్ లైన్ అనే కార్డు ఒకవేళ ఉంటే వాళ్ళ దగ్గర ఫస్టే వాళ్ళు చిన్న వ్యాపారం కాబట్టి పెట్టుబడి కింద ఏదో ఒకటి కొనడానికి అక్కడికి వస్తాయి ఈ పైసలు. సో వీళ్ళకి చాలా ఉపయోగకరం. క్యాష్ ఫ్లో సమస్యలు ఉన్నప్పుడు ఇది చాలా వరకు అంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డ్ లేని విద్యార్థులు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. తక్షణంగా డబ్బు అవసరమయ్యే ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ను కూడా ఇది టార్గెట్ చేసింది అనుకోవచ్చు, ఆర్ వీళ్ళకు కూడా ఉపయోగకరం అనుకోవచ్చు. ఇది యూపీఐని ఒక చిన్న క్రెడిట్ కార్డ్లా పనిచేసే శక్తివంతమైన సాధనంగా మారుస్తుంది. సో ఇది ఏంటంటే క్రెడిట్ కార్డ్ గురించి ఇప్పటి వరకు మనం చూసాం, విన్నాం. ఇది క్రెడిట్ లైన్ ఏంటంటే కొంచెం చిన్న, అంటే విద్యార్థులు కావచ్చు, లేదంటే ఇప్పుడు చిన్న వ్యాపారులు కావచ్చు, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కార్డ్ అనేటువంటిది. అందుకనే ఈ క్రెడిట్ అంటే ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ అనే కార్డ్ని ఇప్పుడు తీసుకొచ్చారు. ఇది సెకండ్ అనమాట. దెన్ డెబిట్ క్రెడిట్ కార్డ్ లేకుండానే ఏటీఎంలలో నుంచి
నగదు ఉపసంహరణ. ఇప్పుడు ఏటీఎం వద్ద కార్డు మర్చిపోయినా సమస్య లేదు. ఏటీఎం కార్డు లేనిది మనం డబ్బులు డ్రా చేయడం అసాధ్యం ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఏటీఎం కార్డు లేకపోయినా సరే బిందాస్గా వెళ్ళి డబ్బును డ్రా చేయొచ్చు. ఇది నిజంగానే చాలా ఉపశమనం. యాక్చువల్లీ కార్డు పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి కార్డు పెట్టినా సరే అది రిజెక్ట్ అయ్యి మనకు డబ్బులు రావు. ఒక్కొక్కసారి కార్డు లోపలికే పడిపోతుంది. అది తీయడానికి మళ్ళీ తతంగం, ఆయన దగ్గరికి పోవాలా, బ్యాంక్కి పోవాలా, మళ్ళీ రిక్వెస్ట్ చేయాలా, ఇంకా ఇదంతా కూడా ప్రొసీజర్ ఉంటుంది. ఈ సమస్యలకు అన్నిటికీ చెక్ పెట్టినరు అనుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది బిగ్ అప్డేట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఏటీఎం వద్ద కార్డు మర్చిపోయినా ఏం కాదు, సమస్య లేదు. యూపీఐ ఆధారిత కార్డ్లెస్ క్యాష్ విత్డ్రా అధికారికంగా ఇప్పుడు ప్రారంభమైంది. ఏటీఎం కార్డు మర్చిపోయిన అయ్యో ఎట్లా అనే సమస్య లేదు. ఇప్పుడు హ్యాపీగా బిందాస్గా కార్డు లేకుండా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఎట్లా? యూపీఐ ఇనబిల్డ్ ఏటీఎం వద్ద ఏటీఎం కార్డ్ మెషిన్స్ ఉంటాయి కదా, మన ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి యూపీఐ విత్డ్రాల్ అనే ఆప్షన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు స్క్రీన్లో వచ్చే క్యూఆర్ కోడ్ను ఫోన్పే, జీపే ద్వారా స్కాన్ చేయొచ్చు. సేమ్ ఇప్పుడు మనం ఏదైనా పేమెంట్ చేయాలంటే స్కానర్ దగ్గరికి తీసుకెళ్ళి ఎట్లయితే స్కాన్ చేస్తున్నామో సేమ్ అదే తరహా స్కాన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఎంతైతే విత్డ్రా చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. యూపీఐ పిన్తో కన్ఫర్మ్ చేయండి. ఎస్, ఇది కూడా మనకు తెలుసు కదా, యూపీఐ పిన్ మనం ఒకటి సీక్రెట్ కోడ్ పాస్వర్డ్ లాగా పెట్టుకుంటాం కదా, అక్కడికి వెళ్ళి సేమ్ ఆ యూపీఐ పిన్ని మనం టైప్ చేయగానే వెంటనే నగదు వెంటనే అందుతుంది, వెంటనే డబ్బులు మనకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఏటీఎం కార్డు మర్చిపోయినా ఏటీఎం కార్డు లేకపోయినా ప్రాబ్లం లేదు. సో ఇప్పటి నుంచి ఇక ఏటీఎం కార్డులు కూడా కొత్తగా ఎవరైతే బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఇక ఏటీఎం కార్డులు కూడా నాకు తెలిసి ఇక అందించరేమో. బికాస్ ఇది బిగ్గెస్ట్ అప్డేట్ అనమాట. ఏటీఎం కార్డు లేకుండానే ఇప్పుడు క్యాష్ విత్డ్రాల్ చేసుకోవచ్చు జీపే అండ్ ఫోన్పే ద్వారా. దెన్ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఏటీఎం స్కిమ్మింగ్ కావచ్చు, కార్డు దొంగతనం వంటి ప్రమాదాలు కూడా తగ్గాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఏటీఎం కార్డు పోయిన తర్వాత కూడా అదొక పెద్ద సమస్య. మనం అకౌంట్ని బ్లాక్ చేయాల్సి ఉంటుంది, నా కార్డు పోయిందని చెప్పాల్సి ఉంటుంది, అప్పుడు అకౌంట్ని బ్లాక్ చేస్తారు, ఎవరైనా విత్డ్రా చేస్తే ఇవన్నీ సమస్యలన్నిటికీ చెక్ అనమాట. ఇప్పుడు ఏటీఎం కార్డు లేకుండానే ట్రాన్సాక్షన్ చేయొచ్చు కాబట్టి కార్డు లేకపోయినా సులభంగా డబ్బు తీయచ్చు. వేగవంతమైన అండ్ సురక్షితమైన ప్రక్రియ. ఆఫ్ కోర్స్, ఎందుకంటే పిన్ ఉంటుంది, అది అంత ఉంటుంది కాబట్టి సురక్షితంగా మన డబ్బును మనం విత్డ్రా చేయొచ్చు. దెన్ నెక్స్ట్ రూల్ ఏంటి? మొదటిసారి యూపీఐ లావాదేవీలకు 4 గంటల కూలింగ్ ఆఫ్ పీరియడ్ భద్రత పెంచడానికి ఆర్బీఐ కొత్త రూల్ ప్రకటించింది. అదేంటి? కొత్త గ్రహీతకు మొదట చెల్లింపు చేసేటప్పుడు 4 గంటల కూలింగ్ ఆఫ్ పీరియడ్ తప్పనిసరి. ఇది ఈ సందర్భంలో వర్తిస్తుంది. ఎప్పుడు? కొత్తగా గమనింపు అంటే న్యూ పేయీ అయితే వాళ్ళకి, కొత్త యూపీఐ అయితే వాళ్ళకి, పెద్ద మొత్తంలో మొదటి ట్రాన్సాక్షన్. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మోసగాళ్లకు పెద్ద దెబ్బ ఇది. బికాస్ తప్పుగా ఇతరులకు డబ్బు పంపే ప్రమాదం తగ్గుతుంది. ఒకటి, వినియోగదారులకు సురక్షితమైన సమయం లభిస్తుంది. ఈ నియమం డిజిటల్ చెల్లింపుల భద్రతలో ముఖ్యమైన అడుగు. యాక్చువల్లీ ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది కూడా చాలా టైమ్స్ ఏమవుతుందంటే కొత్తగా ఎవరైతే కొత్త పేయీ ఉంటాడో, కొత్తగా ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని కంపల్సరీ పెట్టిండు. దీని ద్వారా ఏమవుతుంది? కొత్త యూపీఐ ఐడి క్రియేట్ చేసుకునే వాళ్ళకు, పెద్ద మొత్తంలో మొదటి ట్రాన్సాక్షన్ చేసే వాళ్లకు ఇది వర్తిస్తుంది. దీనివల్ల మోసగాళ్లకు చెక్ పడుతుంది అండ్ తప్పుగా ఇతరులకు డబ్బు పంపించే ప్రమాదం కూడా తగ్గుతుంది. వినియోగదారులకు సురక్షితమైన సమయం కూడా లభిస్తుంది వీటన్నిటిని చేయడానికి. సో ఇది ఇంకో అప్డేట్. ఇక కొత్త యూపీఐ భద్రతా ప్రమాణాలు అండ్ యూజర్ మార్గదర్శకాలు. అవి ఏంటి అంటే ఆర్బీఐ కొత్త సెక్యూరిటీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి అందరు కూడా. మోసాలను గుర్తించే సిస్టమ్లను బలోపేతం చేయడం, డేటా ప్రైవసీ మెరుగుపరచడం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ మోసాలకు చెక్ పెట్టడం కావచ్చు, మన డేటా ప్రైవసీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బాధ్యతాయుత యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించడం. ఇది ఒక రకంగా క్యాష్లెస్ ప్రోగ్రామ్. ఫోన్పే, జీపే, పేటిఎం వంటి యాప్లు ఇప్పటికే ఈ కొత్త ఫీచర్స్ను చేర్చేందుకు అప్డేట్లు విడుదల చేస్తున్నాయి. ఎందుకు ఈ కొత్త యూపీఐ రూల్స్ అత్యంత ముఖ్యమైనవి అంటే డిజిటల్ చెల్లింపులపై నమ్మకాన్ని పెంచుతాయి, అధిక రిస్క్ ఉన్న మోసాలను తగ్గిస్తాయి, పెద్ద మొత్తాల ట్రాన్సాక్షన్లను సులభతరం చేస్తాయి, కార్డ్ అవసరం లేకుండా ఆధునిక బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తున్నాయి, ప్రజలకు మరింత ఆర్థిక స్వేచ్ఛను ఇస్తాయి. భారతదేశం డిజిటల్ ఫైనాన్స్ రంగంలో ముందంజలో ఉంది అనడానికి ఇవి కీలక మార్పులు అనేటువంటిది అయితే ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు వినియోగదారులు ఏం చేయాలి అంటే ఇవన్నిటిని మనము రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఈ రోజు నుంచే
ఈ వర్తింపు అంతా కూడా ఈ రూల్స్ అన్ని కూడా ఈ రోజు నుంచే మారినాయి. సో మనం ఏం చేయాలి అన్నప్పుడు మీ యూపీఐ యాప్లను తాజా వర్షన్కు అప్డేట్ చేయండి. సో ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో మనం రోజు యూజ్ చేసే యాప్స్ని వీటన్నిటిని కూడా ఇమీడియట్గా అప్డేట్ చేసుకోండి. ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ గురించి బ్యాంక్ని సంప్రదించండి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చిన్న వ్యాపారులకు అక్కడికొచ్చే డబ్బు ఏదైతే ఉంటుందో ఆ క్రెడిట్ లైన్ కార్డ్ ఏదైతే కావాలనో అది కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా బ్యాంక్ని వెళ్ళి కలవాల్సి ఉంటుంది. కొత్త రిసీవర్కి డబ్బు పంపేటప్పుడు జాగ్రత్త పాటించండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ మీ యూపీఐ పిన్ను ఎప్పుడు ఎవరికి చెప్పకండి దయచేసి. ఇది చాలా టైమ్స్ సైబర్ నేరగాళ్లకు కారణమవుతోంది. సైబర్ నేరగాళ్లకు ఇది ఒక వరంగా మారిపోయింది. ఏదో సందర్భంలో ఫోన్ చేసి మీ యూపీఐ పిన్ ఏంటి అని అడిగినప్పుడు అమాయకంగా చదువుకున్న వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి, ఏ బ్యాంక్ కానీ ఎవరు కానీ మీ పిన్ని అడగరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికి మీ యూపీఐ పిన్ని షేర్ చేయొద్దు. మోసపూరిత కాల్స్, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండండి. 2025 యూపీఐ కొత్త నియమాలు మరింత సురక్షితం, మరింత వేగం. ఆర్బీఐ ప్రకటించిన న్యూ యూపీఐ రూల్స్ 2025 భారతదేశ డిజిటల్ చెల్లింపుకు తదుపరి స్థాయికి తీసుకువెళ్తాయని ఇమాజిన్ చేస్తున్నాయి. సో ఇప్పటి నుంచి కూడా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. ఈ యాప్స్ అన్ని రోజు డైలీ లైఫ్లో మనం వాడుతున్నాం కాబట్టి ఈ రోజే ఆ యాప్స్ని మీరు అప్డేట్ చేసుకోండి. ఈ రూల్స్ అన్నీ మారాయి కాబట్టి ఇది తెలుసుకోండి. యూపీఐ చెల్లింపు జరగట్లేదు, అయ్యో పేటిఎం చెల్లింపు జరగట్లేదు అని అంటే నాకు తెలిసి 1 or 2 days ఇవన్నీ ప్రజల వరకు చేరే వరకు మేబీ వర్క్ అవుతాయేమో. కానీ అప్డేట్ కంపల్సరీ. ఈ రోజు నుంచే రూల్స్ మారినాయి. గూగుల్ పే, ఫోన్ పే అండ్ పేటిఎం ఈ మూడింటిని కూడా మీరు అప్డేట్ చేసుకోండి. యాప్ని అప్డేట్ చేసుకుంటే కానీ మీకు తదుపరి ఇంకా చెల్లింపులు ఏమాత్రం ఆటంకం లేకుండా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది కొత్త రూల్స్ ఏవైతే మారినాయో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.